నెల ఎన్నో తేదీ వచ్చాయో కనుక్కొని మళ్ళీ చెప్పమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తల్లికి వందనం అధ్యక్ష. తల్లికి వందనం పథకం మీ అందరికి తెలుసు కదండి అధ్యక్ష. ఇది యాక్చువల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక పథకాన్ని ఇచ్చేవారు. స్కూల్కి వెళ్లే పిల్లల తల్లికి ఇచ్చారు. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం. ఆగండి అమ్మా, నేనేం చెప్తున్నాను, స్కూల్కి వెళ్ళే శివరామరెడ్డి గారు అధ్యక్ష మాట్లాడదాం చెప్పండి, చెప్తాను. సంతోషం అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు అధ్యక్ష. దానికి కావాల్సిన నిధులు 12,450 కోట్లు అధ్యక్ష. కానీ బడ్జెట్ లో పెట్టారు 5,387 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇది తప్పు అయితే చెప్పమనండి, అప్పుడు అరవమనండి అధ్యక్ష. అయితే మరి 5,387 కోట్లతో ఎవరికి సర్దుతారు, ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు నుంచి ఇస్తారు? స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 5-6 నెలలు అయిపోయింది అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారు. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ పిల్లలు మాత్రం మోసం చేయకూడదు అధ్యక్ష. జాలి ఉండాలి కదా పిల్లలంటే. మరి ఇప్పుడు 100 రూపాయలకి క్వార్టర్ మధ్య ఇవ్వడం మీద చాలా సమీక్షలు చేశారు. మరి తల్లికి వందనం మీద కూడా కొంచెం సమీక్ష చేసి వాళ్ళకి తొందరగా డబ్బులు ఇచ్చేట్టుగా, వాళ్ళకి ఇవ్వాల్సిన 12,450 కోట్లు ఇచ్చేట్టుగా చేయమని మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఇంకో మంచి పథకం మీరు పెట్టారు అధ్యక్ష, మహాశక్తి పథకం అనేసి. చాలా సంతోషం. ప్రతి నెల కూడా 1,500 ఇస్తాము, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 59 సంవత్సరాల వరకు అని చెప్పారు అధ్యక్ష. ఆ పథకానికి రూపాయి కూడా ఇప్పటికి విధించలేదు అధ్యక్ష. ప్లీజ్ కంటిన్యూ చేయనివ్వండి, దయచేసి కంటిన్యూ చేయనివ్వండి. మేడం కంటిన్యూ చేయండి అధ్యక్ష. తీసుకుంటే అప్పుడు చేయూత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు అధ్యక్ష. అది లేదు, ఇది లేని పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. ఇంకా బస్సు, ఫ్రీ బస్సు గురించి చెప్తాను అధ్యక్ష. ఫ్రీ బస్సు కోసం అయితే యాడ్ చేసి ఓదరగొట్టారు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం జూన్ లో అధికారంలోకి వస్తుంది. వెంటనే తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, కాణిపాకం ఇవన్నిటి కూడా పుణ్యక్షేత్రాలన్నీ మహిళలందరూ చక్కగా ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చు అని చెప్తే నిజంగా మహిళలందరూ కూడా చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. నిజం చెప్తున్న 2.5 కోట్ల మంది మహిళలు చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ ఫ్రీ బస్ ఒక రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. చాలా ఘోరం అసలు. ఈ ఫ్రీ బస్సు వీళ్ళు పక్క రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు అధ్యక్ష. వాళ్ళైతే నెల రోజుల్లోనే ఆ ఫ్రీ బస్ అమలు చేశారు అధ్యక్ష. కానీ రూపాయి కూడా దానికి కేటాయించకపోవడం చాలా దారుణం. వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది.